నమస్కారం సార్. నమస్తే. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చారు, చాలా సంతోషము. ఎందుకంటే లీగలెక్స్ ఛానల్ ద్వారా చాలామందికి ఏంటంటే లాకు సంబంధించినవి వల్ల ఇట పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లాయర్కి సంబంధించిన వాళ్ళని మనము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము. సో ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు ఒక భాగ్యం అనమాట. సో చెప్పండి సార్, మీ పేరు, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి కొంచెం. ముందుగా లీగలెక్స్ ఛానల్ గారికి ధన్యవాదాలు. మంచి ఊపులో ముందుకు తీసుకుపోతారు. తెలియని విషయాలు పబ్లిక్ తెలిపి మంచి విషయాలు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామస్వామి. 1978లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి సిటీ పోలీసులో 2017లో నేను రిటైర్మెంట్ అయిపోయినా. సిఐగా మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి రిటైర్మెంట్ అయిపోయినా. వివిధ డ్యూరింగ్ మై టెన్యూర్లో చాలా పోలీస్ స్టేషన్లో చేసి వివిధ శాఖల్లో పనిచేసిన. ఓకే. సో కెరియర్ పరంగా ఇప్పుడు మామూలుగా కానిస్టేబుల్ అంటే మాత్రం మనకు కొంచెం చిన్న చూపు చూస్తారు అనేది ఒకటి భావన అయితే ఉంటుంది కదా సార్. మరి మీరు మీ కెరియర్లో కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు వచ్చారు కదా, ఎటువంటి ఛాలెంజెస్ అంటే ఇప్పుడు నిజంగా ఉంటాయా కానిస్టేబుల్ అనేది చిన్న చూపు చూస్తారా, లేకుంటే ఓన్లీ ఎస్ఐ నుంచే బాగుంటుందా అనేది మాకు చాలామందికి సందేహం. అది కానిస్టేబుల్గా ఫీల్ అయ్యేటోళ్ళకి అది ఇన్ఫీరియారిటీ ఉంటుంది, ఫీల్ కావద్దు. కానిస్టేబుల్ కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను నెరవేర్చుకుంటా కరెక్ట్ చేస్తే అతని ఆ లెవెల్లో ఆయన వృత్తికి, ఆయన ధర్మానికి న్యాయం చేస్తే ఆయన ప్రౌడ్గానే ఉండొచ్చు, ఫీల్ అయ్యే అవసరం లేదు. ఓకే, అటువంటిది అయితే మనం ఫీల్ అయితేనే అటువంటివి వస్తాయి, లేకుంటే మాత్రం ఏం రావు. ఆయన వృత్తి ప్రకారంగా ఆయన ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, ఆయన విధులు, సపరేట్ విధులు ఉంటాయి. కానిస్టేబుల్ ఒక విధి ఉంటుంది, ఒక లెవెల్, ఒక లిమిట్ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ ఒక లెవెల్ ఉంటుంది, ఎస్ఐకి ఒక లెవెల్ ఉంటుంది, సిఐకి ఒక లెవెల్ ఉంటుంది. పరిధి, ఆ పరిధిలో చేసుకుంటూ పోతుంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు గర్వంగానే ఉండొచ్చు. ఇన్ఫీరియారిటీ, సిగ్గుపడి నేను కానిస్టేబుల్ అని చేసే అవసరం లేదు. డిపార్ట్మెంట్ చాలా మంచిది. ఆ మంచిని మనం ఉపయోగించుకుంటే పబ్లిక్ సర్వీస్ చేసే భాగ్యం కలుగుతుంది. ఇంకా నేనైతే ఏం ఫీల్ కాను. ఓకే. సో కెరియర్ పరంగా వచ్చినప్పుడు మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్ మీకు? హైదరాబాద్ సిటీ పోలీసులో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ అని ఉండే. అక్కడ అప్పుడు నేను 79లో చాలా కమ్యూనల్ అది ఉంటుండే. అప్పుడే మన రంజాబీ కేసు అయిండే. ఆ తర్వాత హిందూ ముస్లిం గొడవలు బాగా అవుతుండే. ఆ విషయంలో మేము బాగానే సక్సెస్ అయినాం. సిటీ పోలీస్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం అసలు కమ్యూనల్ లేకుండా పోయింది. ఇది ఈ విధంగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా విజయం సాధించినట్టే నేను భావిస్తున్నాను. ఓకే. సో మీకు ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేశారు సార్ మీరు? సిటీ పోలీస్లో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఫస్ట్, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్బిట్స్, బంజారాహిల్స్ డిఐగా చేశాను, అంటే ఇన్స్పెక్టర్గా, అంటే సెకండ్ అడిషనల్ ఇన్స్పెక్టర్గా చేశాను. మహంకాళి ఎస్హెచ్ఓగా చేశాను ట్రాఫిక్. ఈ విధంగా వివిధ శాఖలలో చేసినాను. అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా పోయి మనం డ్యూటీ చేయాల్సి వచ్చింది. పై ఆఫీసర్స్ ఏదైతే మన ఒబీడియన్స్, మన వర్క్ను బట్టి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు మంచి మంచి విధులను నాపై మోపితే నేను సక్సెస్ఫుల్గా నేను కేసులను డీల్ చేసి నేను డిపార్ట్మెంట్ కానీ అటు బాధితులు కూడా న్యాయం చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఓకే. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చాలా హానెస్ట్ అంటే మాకు తెలిసిందనమాట. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హానెస్టీ పరంగా చేసినప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ కింద ఉంటుంది అనమాట. సో హానెస్టీ అనేది మరి ఎంతవరకు ఉంటుంది అనేది, పోలీస్ స్టేషన్లో ఎంతవరకు ఉంటుంది అనేది చాలామంది వ్యూవర్స్కు ఒక క్వశ్చన్ అనమాట. దాని గురించి మీరేమంటారు? ఒకటి మొదట ఏంటంటే, మేము చాలా కింది అంటే పూర్ స్థాయి నుంచి బీదరికం నుంచి పైకి వచ్చినందుకు మనము పోలీస్ డిపార్ట్మెంట్ దొరికి దాంట్లో సేవ చేసి పబ్లిక్కు సేవ చేద్దాం అన్న ఉద్దేశంతో హానెస్ట్గా పనిచేసినాం. హానెస్ట్ అంటే అందులో పబ్లిక్ కూడా హానెస్ట్ ఉండవలసిన అవసరం ఉంది. లంచం ఇవ్వడము తప్పే, తీసుకోవడము తప్పే. ఇవ్వడము అంటే ప్రోత్సహించడం, లంచం ఇవ్వడం ప్రోత్సహించినా కానీ ఇచ్చినా కానీ అతనిది కూడా తప్పే అవుతుంది. ఫస్ట్ వాళ్ళది తప్పు అవుతుంది. సెకండ్, ఈయనను రిక్వెస్ట్ చేసి లంచం ఇచ్చి ఆయన బాగుపడడానికి, లాభపడడానికి, ఇంకొకరిని నష్టం చేయడానికి ఇంటెన్షన్ ఆ పబ్లిక్దే ఉంటుంది, పోలీస్ది ఉండదు.
కాకపోతే పోలీస్ మీద పట్టుబడితే పోలీసుని అది చేస్తారు. యాక్చువల్గా ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలంట అంటే ఏదైతే లంచం ఈయనకి వస్తున్నాడో ఒక జనరల్ డైరీ అని ఉంటుంది. జనరల్ డైరీలో నాకు ఆయన ఒక అతని నేను ఇంత ఇస్తా సార్, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపినప్పుడు ఆ ఆఫీసర్ ఏదైతే ఉన్నాడో అందులో రాసిపోవాలి. అందులో రాసి నాకు ఇట్లా ఇస్తున్నాడు, పై ఆఫీసర్కి ఒక మాట చెప్పి వాళ్ళను పట్టించే ప్రయత్నం ఈ పోలీస్ ఆఫీసర్ చేస్తే మాత్రం పబ్లిక్ కూడా ఇంటెన్షన్ అది పోతుంది. లంచం ఇవ్వడంలో నాది కూడా తప్పైతే నన్ను పట్టిస్తే నేను చేయకపోతా అనే భయం అనేది వాళ్ళకు రావాలి. ఎందుకంటే అంటే ఈయన రాసి పోతాడు కదా, అది అథెంటిక్. పై ఆఫీసర్కి ఒక మాట కూడా చెప్తాడు. వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో ఏం సంగతి అంతా ఆయన అడిగిండు కనుక పలానా దగ్గర రమ్మన్నాడు, పోతున్నాను నేను అని రాసిపోవాలి. వచ్చిన తర్వాత నేను ఎఫ్ఐఆర్ రాసిస్తా అని అలా ఒక ఇంటిమేషన్ వేసి పై ఆఫీసర్కి ఒక మాట చెప్పి ఎవరికి చెప్పకుండా లీక్ చేయగలదు. మన దాంట్లో కూడా కింది స్థాయి కూడా కొంచెం లీక్ అయ్యే అవకాశం ఉంటే కానీ దాన్ని సీక్రెట్గానే పెట్టి అక్కడ పోయి తీసుకున్న తర్వాత మళ్ళీ నేరుగా వచ్చేసి అందులో ఇట్లా ఇచ్చిండు అని ఆ టీమును తీసుకొని పోవాలి. ఇచ్చిండు అంటే వాళ్ళ ఇచ్చిన మనిషిని కూడా అక్కడనే అదే స్పాట్లో అరెస్ట్ చేసి తెచ్చి అది ఇట్లా ఇచ్చిండు అనేది ఒక సెక్షన్ ఉంటుంది. దాని లా ప్రకారంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫీసర్ తీసుకున్నాడు అనుకో, అది మీ అందరికి తెలిసిందే, జైలు పోతాడు, ఉద్యోగం పోతుంది. అందులో మళ్ళీ తర్వాత అతని కొంచెం బాధలో పడిపోతాడు. కనుక లంచం దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇసుకము ఎంకరేజ్ చేయొద్దు, తీసుకోవడం ఎంకరేజ్ చేయొద్దు. నా పద్ధతి అది. ఓకే. సో చాలామంది అంటుంటారు పోలీస్ వాళ్ళు అనేది ఏంటంటే ఓన్లీ ఉన్న వాళ్ళ గురించే పనిచేస్తుంటారు, లేని వాళ్ళ గురించి చేయరు. సపోజ్ ఒక నార్మల్ పబ్లిక్, ఒక బీద వాళ్ళు వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్ ప్రాసెస్, ఏ విధంగా బిహేవ్ చేస్తారు? అందులో యాక్చువల్గా చట్ట ప్రకారం అయితే ప్రతి పౌరునికి ఉన్న బాగా ధనికులకు చట్టం అదే చెప్తుంది న్యాయం, కింద స్థాయి ఉండలో బీదలో కూడా చట్టం ఒకే విధంగా ఉంటుంది. ప్రతి పౌరునికి చట్టం ఉంది. కాకపోతే ఈ రాజకీయంగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికార పార్టీ కానీ కొంత పోస్టింగ్ భయంతో దీంతో వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసినా కానీ అది మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకు అంటే గరీబులకు కూడా అదే చట్టం అనుకరించాలి, బాగా ధనికులకు కూడా అదే చట్టాన్ని ఫాలో చేయాలి యాక్చువల్గా. ఓకే. సో మీరు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు 2 సార్లు బెస్ట్ ఇన్స్పెక్టర్ కింద అవార్డు వచ్చిందంటారు కదా సార్, అది ఒకసారి అవార్డ్స్ గురించి చెప్తాను. నేను చేసుకుంటా పోతున్నాను. గవర్నమెంట్ కానీ మన సిటీ పోలీసు డీజీ ఆఫీసులో కూడా మనకు గుర్తించి నా సర్వీసెస్ గుర్తించి అంటే నేను సర్వీసెస్ ఏం చేసినా అది క్లుప్తంగా నేను చెప్పకపోయినా కానీ కొన్ని అచీవ్మెంట్స్, చాలా మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి. నాకు మొత్తం 360 రివార్డ్స్ ఉన్నాయి. ఈ ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. కానిస్టేబుల్లో ఉండోళ్ళు సీనియర్ సిఐగా రిటైర్ కావడం అనేది ఉండదు. నాకు వచ్చిందంటే నా మంచితనమే, నా ఏదైతే డ్యూటీ పరంగా నేను అవార్డ్స్ మంచి తీసుకున్నా నిజమే. అది నా సర్వీసెస్ గుర్తించి గవర్నమెంట్ కానీ మన డీజీ లెవెల్ వాళ్ళు గుర్తించి నాకు ప్రమోషన్స్ ఇచ్చి మంచి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు నాకు. నేను ఆనెస్ట్గా పనిచేసి పేరు సంపాదించుకున్నాను. బంజారాలు చేసిన, మాంకాలి చేసిన దానితో నేను కానిస్టేబుల్గా చేసిన ఒక ఆఫీసర్కు ప్రమోషన్ వస్తే ఇట్లా పోలీస్ స్టేషన్ ఇయ్యరు, నాకు ఇచ్చారు. అది డిపార్ట్మెంట్కు నేను థ్యాంక్ఫుల్ చెప్పాలి. నా మంచితనమే నన్ను కాపాడింది. సో మీరు జాయిన్ అప్పుడు రౌడీజం అనేది హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి కదా సార్. సో మీరు మేజర్ కేసెస్ ఏమన్నా ఛాలెంజింగ్ కేసెస్ ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే పేర్లు చెప్పకుండా కానీ రౌడీజం అప్పుడు బాగుండే, ఇప్పుడు లేదు. మేము ఉన్నప్పుడు యూసుఫ్గూడ, అంబర్పేటు, కార్వాను, ఓల్డ్ సిటీలో ఏదైతే చంద్రాయనగుట్ట, చార్మినార్, హుసేనియాలం ఈ ప్రాంతాల్లో కొంతమంది బాగా పెద్ద పేరు మోసిన రౌడీజం ఉంటుండే. అంటే రౌడీజం అనేది ఈ కుల మతాలకు ఏది అతీతంగానే ఉంటాయి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కింది స్థాయిలను భేదించడము, నాయకులను భేదించడము అదంతా చేసి వాళ్ళ పబ్బం కలుపుకునేటోళ్ళు. అప్పట్లో మేము మంచిగానే పని చేసినాం. వాళ్ళను అరెస్ట్ చేయవలసి వచ్చింది. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బాండ్ ఓవర్ చేసి వాళ్ళను సర్దుమని చేసేది. అది మా కమిషనర్ లెవెల్లో ఉన్న
డీసీపీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళ చర్య వల్ల అది అంతమైపోయింది. ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారు. రౌడీజం ఇప్పుడైతే కనిపిస్తలేదు. సో మీ కెరియర్లో ఓకే, సో మీరు కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు వచ్చారు కదా, మీ హయ్యర్ అఫీషియల్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అట్లా? నా సర్వీస్లో మంచి ఏదైతే సర్వీస్ చేసినా గుర్తించిన వ్యక్తుల్లో మహేందర్ రెడ్డి డీజీ గారు, అటనే శివకుమార్, శ్రీధర్ రెడ్డి ఇప్పుడు డీజీ గారు ఉన్నారు. వాళ్ళు నా సర్వీసెస్ గుర్తించి మంచిని గుర్తించి నాకు ప్రమోషన్స్ ఇప్పించి మంచి పోస్టింగ్స్ ఇప్పించి నన్ను నా సర్వీస్ను గుర్తించిన వాళ్ళకి ఎల్లవేళ నేను కృతజ్ఞతలు చెప్తుంటాను. చాలా మంచి నన్ను గుర్తించి ఎంకరేజ్ చేసారు వాళ్ళు. సో మీరు టాస్క్ ఫోర్స్లో ఇటు చేశారు కదా సార్, టాస్క్ ఫోర్స్ అంటే ఏంది, మామూలుగా ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి? ఒక్కటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫోర్స్, ఇంకోటి ల్యాండ్ ఆర్డర్. ల్యాండ్ ఆర్డర్ అంటే పోలీస్ స్టేషన్లలో పనిచేసేది. ఫోర్స్ అంటేనేమో వాళ్ళు ఈ ల్యాండ్ ఆర్డర్కు హెల్పింగ్కో వాళ్ళు లాఠీ వెపన్స్ యూజ్ అయినప్పుడు వాళ్ళు చేశారు డిపార్ట్మెంట్. ల్యాండ్ ఆర్డర్ అంటే పోలీస్ స్టేషన్ల పనిచేసే ఫోర్స్. ఆ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా, ఫోర్స్కి కూడా ఇంటెలిజెన్స్, ఎస్బీ అనే సివిల్ డ్రెస్లో ఉండి వాళ్ళకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంటారు. ఏది ల్యాండ్ ఆర్డర్ పోలీస్. ల్యాండ్ ఆర్డర్ పోలీస్ డ్రెస్లో ఉంటారు. ఎస్బీ అండ్ ఇంటెలిజెన్స్ సివిల్ డ్రెస్లో ఉంటారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క కానిస్టేబుల్ వాళ్ళ ఏరియాలో ఏం చేస్తున్నారో ప్రతిదీ పై ఆఫీసర్కి చెప్తూ, ఆ పై ఆఫీసర్ కమిషనర్ చెప్తూ, కమిషనర్ ఆఫీసర్ మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చెప్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఈ విధంగా డిపార్ట్మెంటు పని చేస్తుంటుంది. కనుక మంచి డిపార్ట్మెంటు యూజ్ చేసుకుంటే, మిస్యూజ్ చేస్తే వాళ్ళకే నష్టమవుతుంది. సో మీరు నక్సలైట్స్ సంబంధించిన పోస్టింగ్లు ఇట్లా చేశారంటని, మీరు డిఫరెంట్ స్టేట్స్ ఇటం వెళ్ళారంటని మాకు తెలిసింది. సో దాని గురించి కొంచెం చెప్తారా? నక్సలైట్స్ డిపార్ట్మెంట్లో చేసినాము కానీ పేర్లు చెప్పలేము, కానీ చేసినాము. అందులో కూడా మంచి అచీవ్మెంటే దొరికింది. ఇప్పుడు ఆ నక్సలైట్స్ మొత్తం రూపుమాప్ లేకుండా పోతుంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పట్లో కూడా బాగానే చాలా అది ఉండే సిటీలో, యూనివర్సిటీలో కూడా చాలా అల్లరి చేస్తుంటే ఆ టైంలో యూనివర్సిటీ స్టూడెంట్స్ను కూడా వాళ్ళు డైవర్ట్ చేయడానికి అర్బన్ నక్సలైట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళతో ఏదైతే అడవుల పాలైనరో స్టూడెంట్స్, అది చాలా బాధాకరం అనిపించింది ఇది నాకు. ఏదైతే ఈ అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో, హరగోపాల్ అనేటోళ్ళు, వీళ్ళంతా ఉన్నారో, అటువంటి ఢిల్లీ లెవెల్లో ఆయన పేరు సాయిబాబా అని ఉండే, ఇట్లా ఈ విధంగా అర్బన్ నక్సలైట్స్ వీళ్ళంతా ఈ స్టూడెంట్స్ను బ్రెయిన్ వాష్ చేసి అడవుల పాలు చేస్తారు. అడవుల పాలు చేసి వాళ్ళు సాధించేది ఏమీ లేదు. కనుక వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, ఈ జనజీవనంలో ఉండే ఏదైనా కానీ సాధించాలి. ప్రజలకు సేవ చేసేది ఉంటే ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా మనం వాళ్ళ మెయిన్ స్టూడెంట్స్కు నా ఉపదేశం ఏంటంటే, జనజీవనంలో ఉండే ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. అడవుల్లో పోయి గన్లు పట్టుకొని చేసే అవసరం లేదు. అందుకని ఈ స్టూడెంట్స్కు నా ఉద్దేశం అదే. వాళ్ళను ప్రజలలో ఉండి ప్రజలకు సర్వ్ చేయొచ్చు. మీరు సర్వ్ చేసే అవకాశం ఉంటే ఇట్లా, ఉద్దేశం ఉంటే ఇట్లా ప్రజల్లో ఉండి ప్రజలకు న్యాయం చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఏ విధంగానైనా మనం హెల్ప్ చేయొచ్చు. సో మీరు నక్సలైట్స్ దాని గురించి చెప్పినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ పోతుంటారు కదా, అక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు సార్ మీరు? అక్కడ పోలీస్ వాళ్ళకు మాకేం సంబంధం ఉండదు. సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది అంతేగాని వాళ్ళను పోయి కలవడము, కలిసి ఆ ఏరియాలో మేము ఇట్లా వచ్చినామో అని చెప్పేది ఏమి ఉండదు. ఎక్కడైతే పోతామో అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా లేదా చూసుకొని ఏ సిచ్యువేషన్ ఉంటే అది మన మదర్ డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతే. అక్కడ పోయి పట్టి కొట్టి వాళ్ళని చెప్పి కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇచ్చి అదంతా ఏముండదు. ఓకే. సో నక్సలైట్స్ అంటే మెయిన్ ఎన్కౌంటర్ అంటారు కదా, సో మేము అడగాలో లేదో తెలుస్తలేదు, కాకపోతే మీరేమైనా ఎన్కౌంటర్లు చేశారా? మీరేమైనా ఎన్కౌంటర్ మాకు ఛాయిస్ ఉండదు.
ఎన్కౌంటర్ చేసే అటువంటివి మాకు చాయిస్ ఉండదు, మేము చేయం కూడా. మా మా పరిధి కాదు అది. ఎన్కౌంటర్ చేసే ఫోర్స్ సపరేట్, వాళ్ళకు సపరేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సపరేట్ వాళ్ళ ఫోర్స్ పోతే వాళ్ళు కొట్టుకుంటారు, మనకు సంబంధం లేని విషయం అది. ఇంటెలిజెన్స్, ఎస్బీ, లా అండ్ ఆర్డర్ ఇంతవరకే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకే ఉంటుంది మాది. ఎన్కౌంటర్ చేసేది మాకు ఉండదు. సో మీరు రిటైర్మెంట్ అయ్యే టైంలో ట్రాఫిక్లోకి వచ్చారు కదా సార్. సో మీరు లా అండ్ ఆర్డర్ చూసారు, ప్లస్ ఎస్బీఐ చూసారు, నక్సలైట్ చూసారు, అన్నీ చూసారు కదా. ఈ ట్రాఫిక్ అనేది మొత్తం డిఫరెంట్ అనమాట. సో మీరు ఎట్లా అనిపించింది, మీరు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు? అదే మన కమిషనర్ గారు నన్ను పిలిచి, మీరు ఇది చేయండి, పోయి మంచిగా ఉంటుంది, మీరు ఎంతవరకు ఎస్బీలో ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు అని నన్ను పిలిచి మాంకాలి ట్రాఫిక్ ఇచ్చాడు. ఆయన మాటను కాదనకుండా నేను పోయినా, ఆయన నన్ను మెచ్చేలాగా నేను పనిచేసి అక్కడ ట్రాఫిక్ను ఏదైతే రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు చాలా గ్యాదరింగ్ ఉంటుండే, బాగా ఎప్పుడు వచ్చినా కానీ అది దాటాలంటే చాలా కష్టం ఉంటుండే. ఆ విధంగా ఆటో యూనియన్స్ ఉండే, ఆయన ఇన్ఛార్జ్ గౌస్ అనే అబ్బాయి ఉండే, ఒక ముస్లిం అందని, అతని లీడర్, ఆటో అసోసియేషన్ లీడర్ ఉండే అతని. అటువంటి లీడర్స్ అందరిని బట్టి వాళ్ళను ఒక లైన్ పెట్టి, 1 by 1 పెట్టి, వాళ్ళను ఒక లైన్ పెట్టి, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ కాన్సెప్ట్ లేకుండా కానీ వాళ్ళని ఉంటే వాళ్ళు కాకుండా చూసేటట్లు నేను గ్యాదరింగ్ చేసిన, ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన. అటనే ఏదైతే షాప్స్ ఉన్నాయో, షాప్ ముందర కూడా ఎక్కువ పార్కింగ్ లేకుండా చూసి, బస్సులకు కానీ ప్యాసింజర్ ఏదైతే ట్రాఫిక్ పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు సౌకర్యంగా ఈజీగా మూమెంట్ అయ్యేటట్టు చేసినాం. ఇంకోటి, ఎక్కడంటే అక్కడ మూతలు చేసేటోళ్ళు వాళ్ళకు కొట్టకుండా తిట్టకుండా మూతం చేస్తే నుంచి దాటాలంటే అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా చీరను పైకి గుంజుకొని చాలా ముక్కుకు అది పట్టుకొని పోయేటోళ్ళు. వాళ్ళందరినీ అదంతా చూసి అక్కడ మూత్రాలు చేయకుండా వాళ్ళకు దండలతో సన్మానం చేసి, మళ్ళీ అక్కడ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఒక 1 month అది చేస్తే అక్కడ మొత్తం సెట్ అయ్యి అక్కడ మూత్రం చేయకుండా అయిపోయారు. అదేవిధంగా మున్సిపల్ కూడా అధికారులు కదిలి అక్కడ మూత్రశాలలు కట్టడము, అక్కడ ఏది అంటే గ్యార్బేజ్ అదంతా నీట్గా పెట్టేటట్టు చేశారు. అది నాకు పెద్ద గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ట్రాఫిక్ అంటేగా చాలాన్లు అనవసరంగా వేయకుండే, నేను తప్పు చేసినవి పక్క మనం చాలాను చేస్తుంటే ముందే ప్రికాషన్ గురించి అన్ని బోర్డులు పెట్టడము అవన్నీ చేయడం అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ మనకు సౌకర్యం ఇచ్చింది. ఏదైతే డిపార్ట్మెంట్ చేసింది సరైన టైంలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా చేసి ఆనెస్ట్గా పనిచేసినాం. అక్కడ ఉన్నప్పుడే నేను లంచం ఇవ్వడము తప్పు అని, ఇస్తే ఇట్లా ఇచ్చేటో చూసిన, ఆటో డ్రైవర్లు చూసినా, పక్క షాపుడు చూసినా, అక్కడ చూసినా, ఫోటో తీసి మా ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళ యొక్క నెంబర్లు కూడా ఇచ్చి, పాంప్లెంట్స్ కూడా ఇచ్చిన ప్రతి షాపులో, ప్రతి ఆటో డ్రైవర్లకు. ఆ టైంలో ఎవరైనా మా కాన్సెప్ట్ ఎస్ఐ ఎవరైనా తీసుకున్నా లంచం, ఆ వ్యక్తి ఫోటో తీయడము, లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దగ్గరలో చూస్తే ఈ ఇచ్చిన పై ఆఫీసర్ల నెంబర్లు ఫర్నిచ్ చేసి ఇచ్చిన వాళ్ళకు ఇవ్వచ్చు మీరు ఇన్ఫర్మేషన్ విత్ ఫోటో అని చెప్పి ప్రచారం చేసింది. అక్కడ అందరూ కూడా కాన్సర్న్ స్టాఫ్ కూడా ఎవరు హానెస్ట్గా ఉండి పనిచేసారు, అందరు చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా మీ ఛానల్ ద్వారా నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను. సో మేము కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసినాం సార్, మీరు ట్రాఫిక్లో కొన్ని పువ్వులు ఇచ్చకము, ఓకే, అది దాని ద్వారా ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది మాకు. సో జనాల్లో ఏంటంటే మాకు ఫైన్ల బదులు పువ్వులు ఇస్తారు అనేది మేము సర్క్యులేట్ అయింది. అలాగే మీకు ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పిలిచేసి సన్మానం చేశారంటే తెలిసింది. సో దాని గురించి ఏమని చెప్తాను? థ్యాంక్ యూ. కరెక్ట్, అది 100% కరెక్ట్. మీరు విన్నందుకు చాలా రోజులైంది. ఇప్పుడు అక్కడనే ఒక టెంపుల్ ఉండే, టెంపుల్ అది ఏదైతే రైల్వే ట్రాక్ దాటి పోతుంటే అతను అమ్మవారి టెంపుల్ ఉంటుంది.
అక్కడనే మూలకు మొత్తం మూతలు చేస్తుంటారు. ఆ స్టేషన్ ముందు కూడా బాగా గలీజ్గా ఉంటుండే, అక్కడనే మూత చేయడము ఊరుకోవడం ఉదయం అంటే వరదలు లేక మూతలు అన్నీ ఒక దగ్గర అందరూ ఒక దగ్గర చేసిన కల అక్కడ పెద్ద మడుగు లేక అది దాటిపోతారు, పాయింట్ల మీద కాళ్ళ మీద పడతారు. అంత చూసి మేము ఏం చేసినామంటే గాంధీ టైప్ కొట్టకుండా తిట్టకుండా ఇదొకటి ఆలోచన చేసి మేము ఏం చేసినామంటే మా స్టాఫ్ కూడా నేను ధన్యవాదాలు చెప్తా, వాళ్ళు కూడా నాకు సహకరించారు. ఎప్పుడు నా దగ్గర ఒక పూల దండనన్నా లేకుంటే ఒక గులాబీ మొక్కనన్నా ఉంటుండే, అది చూసినామంటే ఆయన ఎంబడి నిలబడి అంతా మూతం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చి సన్మానం చేసి, నాయన అక్కడ చేయొద్దు, చేసే ప్లేస్ కాదు, అక్కడ 2 రూపాయలకు పోవచ్చు, అక్కడ ఉన్నాయి మూత్రశాలలు, అక్కడ పోవచ్చు అని వాళ్ళకి ధన్యవాదాలు చేసి కొట్టకుండా తిట్టడం వాళ్ళను చేసినందుకు. అది చేస్తున్న టైంలో ఈ పేపర్లు ఇదే ఛానళ్ళు పేపర్ న్యూస్ పేపర్లు చూసి పేపర్లు వచ్చి మున్సిపల్ కమిషనర్ కానీ మా కమిషనర్ కానీ కన్సర్న్ ఎమ్మెల్యే కానీ నన్ను బాగానే ఎంకరేజ్ చేసి నాకు సన్మానించారు. వాళ్ళకు మీ ఛానల్ ద్వారా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది కరెక్టే, 100% కరెక్ట్. సో పోలీసులు అంటే లాఠీలు కాదు పూలు అంటే మీరు నిరూపించారు అనమాట. ఎస్, కరెక్ట్. సో ఫైనల్ సార్ మీకు, సో రిటైర్మెంట్ అయ్యారు కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత లైఫ్ అనేది ఎట్లా ఉంది? రిటైర్మెంట్ 2017లో అయినా నేను. అయిన తర్వాత అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. నేను ఏదైతే వచ్చిన పైసలతోటి మిస్యూజ్ చేయకుండా ఊళ్ళో కొంత ల్యాండ్ కొని అక్కడ డైరీ పెట్టినాం, పాల డైరీ పెట్టి దాంతో మనం మంచిగానే ఇప్పుడు నడుస్తుంది, మంచిగా ఒట్టిగా ఉంటే ఇంకా అదైతామని ఆ పాల డైరీ ఎంచుకొని పాల డైరీని పెడుతున్నాం. పరిగెట్ టౌన్లో మేము సప్లై చేస్తాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా ఛానల్ దగ్గరికి వచ్చేసి మీ విలువైన సమాచారాన్ని అలాగే మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఛానల్ దినదిన అభివృద్ధి కావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, బాయ్.